ఓకే. రికార్డ్ అవసరం లేదు డే 19 అసైన్మెంట్ 2 సార్. అసైన్మెంట్ 1 1 చేసావు కదా ఆ షఫల్ కార్డ్స్. 19 సార్, అది 18 పార్ట్స్. ఓకే 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 ఓకే. What is this? Write a complete Python script that simulates a two-player game. So now, Rama, the same game that you built for one player, now this game is a two-player game. So it will pick hand, same thing it will do for two players. And for whichever player the number is greater, that player will be declared as winner. ఏది గ్రేటర్ వస్తే అది విన్నరా? ఏది greater ఇక్కడ అంటే హా, సార్ ఇక్కడ వరకు అర్థమైంది. కార్డ్ వాల్యూ మ్యాపింగ్ కూడా అంత అర్థం అవ్వలేదు అక్కడ. ఇదంతా కలిపి ఒక కోడ్ రావాలి. అంతే ఒక ఫైల్ రావాలి. అవును, నీ పాత ఫైల్ మీదే ఇది ఎడిషన్. పాత ఫైల్ 1 ప్లేయర్ ఉన్నాడు, ఒక హ్యాండ్ తీసాడు, ఆడికి వాల్యూ వచ్చింది. ఇప్పుడు యూ బిల్డ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్, ఇద్దరు ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళ హ్యాండ్స్ వస్తది. అయితే వైల్ ఇచ్చేటప్పుడే ఒకటి తర్వాత ఒకటి ఇవ్వాలేమో. ప్లస్ ఇది ఇప్పుడు 3 సార్లు ఆడతారు, అది కూడా వైల్ లూప్ కూడా ఉంది ఇక్కడ. ఫస్ట్ టైం ఆడతారు, ఫస్ట్ టైం గెలిచినాడు, ఓకే 1 టైం 1 రౌండ్ గెలిచాడు. సెకండ్ రౌండ్ అవుతాయి, మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చేస్తారు. ఏముంటదంటే సార్ హ్యాండ్ రైటింగ్ వచ్చారు మళ్ళీ. మీరు నా హ్యాండ్ రైటింగ్ బాగాలేదని పాయింట్అవుట్ చేశారు, అసైన్మెంట్ ఇంకా టఫ్ చేసేస్తాను. వద్దు 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 సార్. ఆ, ఇప్పుడు యు ప్లేయర్ 1, ప్లేయర్ 2 రెండు ఉంటారు. ఓకే, ప్లేయర్ 1 యూజర్స్ ఇద్దరు డిఫరెంట్. ఇద్దరు ఆడుతున్నారు కదా ఇప్పుడు. అదే డిఫరెంట్. ప్లేయర్ 1 ప్లేయర్ 2 డిఫరెంట్. ప్లేయర్ 1 కి నువ్వు 5 కార్డ్స్ ఇచ్చావు, ప్లేయర్ 2 కి నువ్వు 5 కార్డ్స్ ఇచ్చావు. రెండు సార్లు. ఇది రౌండ్ 1. ఓకే ఓకే, ఇది రౌండ్ 1. ప్లేయర్ 1 కి 5 కార్డ్స్ ఇచ్చావు, ప్లేయర్ 2 కి 5 కార్డ్స్ ఇచ్చావు. ఓకేనా? ఇప్పుడు ఈ 5 కార్డ్స్ లో ఇటు టోటల్ వచ్చింది 43 వచ్చింది. ఈ అబ్బాయికి 35 వచ్చింది. ఏ అబ్బాయి గెలిచాడు? 43. రౌండ్ 1 విన్నర్ ఎవరు? ప్లేయర్ 1 కి 1 పాయింట్ వచ్చింది. ప్లేయర్ 2 ప్రస్తుతానికి 0 పాయింట్స్ లో ఉన్నాడు. ప్లేయర్ 1 కి 1 పాయింట్ వచ్చింది. మళ్ళీ రౌండ్ 2 ఆడతాం. రౌండ్ 2 లో ప్లేయర్ 1 ప్లేయర్ 2 ఇద్దరు ఉంటారు. మళ్ళీ 5 కార్డ్స్ వస్తుంది, మళ్ళీ 5 కార్డ్స్ వస్తుంది. ఈసారి వీడికి 36 వచ్చింది, వీడికి 30 అయితే సార్ ఇక్కడ రౌండ్ ఆ. సీక్రెట్ అవ్వాలి. రౌండ్ సీట్రేట్ అవ్వాలి. మళ్ళీ ప్లేయర్ 1 గెలిచాడు, 36 వచ్చింది కదా, వీడికి 30 వచ్చింది కదా, ప్లేయర్ 1 గెలిచాడు. సో ప్లేయర్ 1 పాయింట్స్ 2 పాయింట్స్ అయిపోయింది, ప్లేయర్ 2 0 పాయింట్స్. రౌండ్ 3 అయింది. రౌండ్ 3 లో ప్లేయర్ 1 30 వచ్చింది, ప్లేయర్ 2 50 వచ్చింది. సో రౌండ్ 3 లో ఎవరు గెలిచాడు? ప్లేయర్ 1 50 అయితే ప్లేయర్ 2. ప్లేయర్ 2 గెలిచారా? సో ప్లేయర్ 1 2 పాయింట్స్, ప్లేయర్ 2 1 పాయింట్స్. సో ఎట్ ద ఎండ్ టోటల్ పాయింట్స్ ఎవరికి ఎక్కువ ఉంది? ప్లేయర్ 2. ఈ ప్లేయర్ 1 ఉంది కదా వీడికి. సో ప్లేయర్ 1 విన్నర్, అంతే. అలా ఉంచండి సార్. ఓకే సార్. ఆ షఫల్ లాజిక్ ఆల్రెడీ వాడేసావు కదా, నీకు ఆల్రెడీ ఇప్పుడు తెలుసు కదా. అర్థమైంది సార్. అది అంటే ప్రతిసారి సఫల్ అవుతూ కూడా ఉండాలి. ఆ?
ఆ ప్రాసెస్ అయితే సేమ్ రిపీట్ అవుతుంది. షఫల్ చేసి 5 కార్డ్స్ ఇవ్వడం. అది ఇస్తూనే ఉంటది, రౌండ్స్ ఒకటే ఇటరేట్ అవ్వాలి ఇక్కడ. ఉమ్, ఉమ్. సరే విన్నర్ ఎప్పుడు మనకి నచ్చిన రౌండ్స్ లో డిక్లేర్ చేసుకోవచ్చా? అంటే ఇన్ని రౌండ్స్ అయిన తర్వాత 3 రౌండ్స్ అయిన తర్వాత విన్నర్ డిక్లేర్ చేయాలి. అలాగే చేస్తాను సార్. ఇప్పుడు అంటే సగం వరకు అర్థమైంది, సగం అర్థమైంది. ఉమ్. సరే సార్. ఇంకా మొత్తం 3 ఇంకోటి, ఇచ్చినట్టున్నారు కదా సార్. వీడికి 5 కార్డ్స్ ఇచ్చిన తర్వాత ఈ 5 కార్డ్స్ ఇస్తావు కదా, ఆ 5 కార్డ్స్ డెక్ నుంచి తీసేయాలి. ఏవైతే అప్పుడు ఇంకో కొత్త డెక్ రావాలా? ఆ డెక్ నుంచి 5 కార్డ్స్ తగ్గిపోవాలి. అదే సార్, 5 కార్డ్స్ తగ్గిపోతే మిగతా ఉంటాయి కదా మరి. మిగతా ఉంటాయి, మిగతా నుంచి 5 కార్డ్స్ ఈ అబ్బాయికి రావాలి అంతే. ప్లేయర్ 1 కార్డ్స్ ఉన్నాయా? ప్లేయర్ 1 కార్డ్స్ నుంచి ఈ కార్డ్స్ తగ్గిపోతాయి, 5 కార్డ్స్ తగ్గిపోతాయి. ఏస్ వచ్చింది అనుకో, ఆ 5 కార్డ్స్ రిమూవ్ అయిపోతాయి. మీరు సెట్స్ వాడండి దీనికి, ఈ క్వశ్చన్ కి సెట్స్ వాడండి, లిస్ట్ కాకుండా సెట్ వాడండి. ఓకే ఓకే, వెయిట్. ఓకే, ఒక పని చేస్తాను, కార్డ్స్ రిమూవ్ చేయడానికి లాజిక్ ఈ అసైన్మెంట్ నుంచి తీసేస్తాను. అవును సార్. అది రిమూవ్ చేయాలంటే ఫస్ట్ మౌంట్ చేస్తే అప్పుడు మళ్ళీ రిమూవ్ చేయడం చేయొచ్చు. రిమూవ్ చేయడం లాజిక్ తీసేయండి, డోంట్ యాడ్ రిమూవ్ చేయడం లాజిక్. ఓకేనా? క్వశ్చన్ ఫుల్ చదివితే అప్పుడు అర్థమవుతుంది లాజిక్. ఎక్కడుంది ఆ రిమూవ్ చేయడానికి స్టెప్ ఉంది కదా, ఆ రిమూవ్ చేయడానికి స్టెప్, ఈ స్టెప్ పెట్టు. రిమూవ్ స్టెప్ తీసేయండి, మళ్ళీ మీకు కాంప్లికేటెడ్ అయిపోతుంది. ఓకేనా? అది పెడతాను నేను ఎక్కడ, నెక్స్ట్ క్వశ్చన్ లోనా? దాంట్లోనే కమెంట్ పెట్టేస్తాను కదా. డోంట్ రిమూవ్. ఏమైంది? ఈశ్వర్ బ్యాటరీ 0 అయిపోయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వద్దాము. ఆ రిమూవ్ చేసే స్టెప్ తీసేయండి, మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ అవుతుంది అది. ఓకే, ఇంకోటి ఉంటుంది, ప్రతి రౌండ్ ముందు ప్రతి ప్లేయర్ ని నువ్వు అడగాలి, నువ్వు ఆడతావా ఆడవా, ఈ రౌండ్ అయిపోయిందా, రౌండ్ ముందే అడగాలి, విల్ యూ ప్లే. నెక్స్ట్ రౌండ్ ప్లేయర్ 1 అడుగుతావు, వాడు ఎస్ అంటాడు. ప్లేయర్ 2 ని అడుగుతావు, వాడు ఎస్ అంటాడు, అప్పుడు ముందుకెళ్తావు. రౌండ్ 2 లో కూడా ప్లేయర్ 1 అడుగుతావు. నో అంటే అక్కడ ఆగిపోవాలి. నో చెప్పినోడు ఓడిపోవాలి. అంటే ఫస్ట్ రౌండ్ ఆడేస్తున్నా, అప్పుడు ఏమి ఇన్పుట్ అక్కడ రావాలంటే విల్ యూ మూవ్ టు నెక్స్ట్ రౌండ్. ఎవరైతే మధ్యలో ఆపేస్తే ఆడు ఓడిపోతాడు. శాతం ఏమంటున్నాడంటే ఆగండి ఆగండి ఆగండి, నాకు ఓకే, మళ్ళీ చెప్పు చేతన్, కొంచెం దగ్గరకు రా. ఇప్పుడు గేమ్ అయిపోయింది సార్. గేమ్ అయిపోయిన తర్వాత సిస్టమ్ అడుగుతుంది, నువ్వు ఆడతావా ఆడవా అనేసి. నెక్స్ట్ గేమ్ అయిపోయిన తర్వాత అడగదు, ఆ 5 కార్డ్స్ తీయక ముందే అడుగుతుంది. నువ్వు ఎస్ చెప్తేనే నీకు 5 కార్డ్స్ తీస్తుంది, నువ్వు చెప్తే నువ్వు ఓడిపోయినట్టే సార్. అంటే సిస్టమ్ అడుగుతుంది, ఒక వేరియబుల్ తీసుకొని అడుగుతాయి, నేను ఇన్పుట్ ఇస్తాను ఎస్ ఆడతాను అనేసి.
నో ఇన్పుట్ చెప్తే నీవు తీసుకోవాలి. ఓడిపోయినట్టే. ఇప్పుడు చూడు, సరే. ప్లేయర్ 2 నో చెప్పాడు అనుకో, ప్లేయర్ 2 ఓడిపోతాడు. ప్లేయర్ ఓకే. 1 నో చెప్పాడు అనుకో, ప్లేయర్ 1 ఓడిపోతాడు. అంటే ఇద్దరిని అడగాలి సార్. ఇద్దరిని అడగాలి. ఓకే. ఈడు ఎస్ చెప్తే ఈడు కార్డు తీయాలి, ఆడు ఎస్ చెప్తే ఆడి కార్డు తీయాలి. అంటే ఒకవేళ ఎవరు నో చెప్పినా మళ్ళీ ఎగ్జిట్ అయిపోవాలి. అంటే యు ఆర్ ద విన్, ప్లేయర్ 1 విన్ అని చెప్పేయాలి. ఆపోజిట్ వాడిని విన్నర్ డిక్లేర్ చేసి ఎగ్జిట్ అయిపోవాలి. అవును. అంటే ప్రింట్ చేసేది కదా సార్. విన్నర్ అని ఒక వేరియబుల్ స్టోర్ చేసేసుకో కదా. లేదండి, అంటే లాజిక్ ఏం అవసరం లేదు కదా. నెక్స్ట్ ఇన్పుట్ బేస్ చేసుకొని ప్రింట్ చేసుకోవాలి. లెట్స్ సే ఓకే, ఈ ప్రోగ్రామ్ కి నువ్వు రాసేస్తావు, తర్వాత నీకు విన్నర్ ఎవరో కనుక్కోవాలనుకో, ఒక వేరియబుల్ లో పెడితే నీకు ఈజీ ఉంటది కదా. అవును సార్, తీసుకుంటానండి ఒక వేరియబుల్. అంటే నేను అన్నాను Yeah. ఎక్కువ ఇఫాల్స్ ఇవి ఇచ్చి అంటే మధ్యలో ఎవరైనా ఆపేస్తే ఇంకా అయిపోయింది, సింపులే. లేదంటే కొంచెం అలాగే మళ్ళీ ప్రాసెస్ అవుతుంది. 3 times 3 rounds వరకు అవుతుంది. దానికి లూప్ ఇచ్చుకోలేదు, ఇఫాల్స్ అవన్నీ ఉన్నాయి. ఇఫాల్స్ ఇచ్చుకొని దానికి మధ్యలో ఒకవేళ రెండు ఆడతారంటే అప్పుడు లూప్ ఇచ్చుకోవాలి మళ్ళీ ఇఫ్ కండిషన్ అవన్నీ ట్రై చేస్తుంది రాలేదు. ఓకేనా? అనుకోండి సార్. దీనిలో చాలా ఉన్నాయి. ఇది ప్రాపర్ గేమ్ లా డెవలప్ అవుతుంది. ఇంగ్లీష్ వేస్తే కానీ కొంచెం అర్థం కాదు. ఆ కార్డ్ రిమూవల్ లాజిక్ మీరు తీసేయండి. అంటే చేయమన్నారు, ఇప్పుడు కామెంట్ లో పెట్టారు కదా. ఈ స్టెప్ మీరు ఆ రిమూవ్ చేసిన కార్డు మళ్ళీ ర్యాండమే తీసుకోవాలి కదా, మళ్ళీ రిమూవ్ చేయడం ఎందుకు? కాంప్లికేటెడ్ అయిపోద్ది. ఇది అయిపోయిన తర్వాత ఇది ఇంప్లిమెంట్ చేయొద్దులే కానీ. ఓకే, ఈ క్రూషియల్ స్టెప్ ఉంది కదా, దీన్ని ఇగ్నోర్ చేయండి అంతే. ఎందుకంటే రిమూవ్ చేయడానికి మళ్ళీ సెట్ వాడాలి, ఇది లిస్ట్ లో ఉంది. యాక్చువల్ గా ఈ గేమ్ కి సెట్ వాడడం బెటర్. ఎలాగో యూ డోంట్ నీడ్ ఆర్డర్. I'll see. But for now, use it. Keep the question as is. Just don't do this step. Ante. Unmute అయిపో రమా. ఫస్ట్ ఇవ్వడమే, ఇక్కడ లిస్ట్ ఇచ్చారు కదా సార్. అందుకే లిస్ట్ తోనే చేయండి, లిస్ట్ తోనే చేయండి. సెట్ తో నేను సెపరేట్ క్వశ్చన్ పెడతానులే. ఓకేనా? ఓకే సార్. సార్ ఏంటి చేతన్ డౌట్ చూడండి సార్. ఏంటి డౌట్? నువ్వు తెల్లగా కనిపిస్తున్నావు, నేనేంటి ఇక్కడ నల్లగా కనిపిస్తున్నాను అంట. ముందుకురా కదా. రమ కెమెరా బాగుంది, నువ్వు రమ కెమెరాలో రా ఒకసారి. నువ్వు కూడా తెల్లగా కనిపిస్తున్నావు. నీ కెమెరా నిన్ను అట్లా చేస్తుంది. రమ నువ్వు చేతి కెమెరాలో రా. అది యాక్చువల్ గా జూమ్ లో ఒక సెట్టింగ్ ఉంటది, బ్రైటన్ అని, అడ్జస్ట్ ఫర్ లో లైట్ అని ఒక సెట్టింగ్ ఉంటది వీడియోలో. అది ఆన్ చేస్తే ఇట్లా తెల్లగా చేసేస్తుంది. అవునా? ఏమో సార్. పోర్ట్రేట్ లైటింగ్, అడ్జస్ట్ ఫర్ లో లైట్ రెండు ఉంటాయి. ఇదిగోండి, నా ఫేస్ కూడా ఇప్పుడు బ్రైట్ అయి ఉంటది.
అవును సార్. అది సెట్టింగ్ ఉంది జూమ్ లో. వీడియో సెట్టింగ్స్ లో వెళ్తే పోర్ట్రేట్ లైటింగ్ అడ్జస్ట్ ఫర్ లో లైట్ రెండు ఆన్ చేస్తే కొంచెం తెల్లగా చేసేస్తుంది అది. ఇప్పుడు ఆపేసాను రెండు, చూడండి. ఇప్పుడు ఆపేసాను, వీడియో సెట్టింగ్స్ లో వెళ్ళి ఆన్ చేస్తే రెండు బ్రైట్ అయిపోతాయి మనిషి. ఇప్పుడు ఆన్ చేసాను. బ్యాక్గ్రౌండ్స్ ఇక్కడ ఉంటాయా? మీకు కూడా స్టాకప్ బ్యాక్గ్రౌండ్ కావాలా? వద్దులండి సార్, అయితే బెటర్ సార్, నీట్గా ఉంటారు. ఓకే 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 సార్.